జగన్ ఆరోపణలు ఎట్లా చూడొచ్చంటారు? అంటే గతంలో నోరు విప్పని అతను ఇప్పుడు నోరు విప్పడం, అదే విధంగా అంటే కొత్త కోణంలోకి తీసుకెళ్లడం. ఇది ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇట్లా చేస్తున్నారనుకోవచ్చా? టీడీపీ సపోర్ట్ చేస్తుంది. స్వయంగా వివేకానందని చంపినటువంటి హంతకుడు జైల్లో ఉండాల్సినోడిని నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా కూడా చేస్తున్నారు అంటూ కూడా జగన్ ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా ఎట్లా చూడొచ్చు మీరు ఈ ఒక్క మాట వాక్యాలను? అక్కడ మీరు ప్రజల రియాక్షన్ చూడలేదేమో. కొంచెం 2 నిమిషాలు షాక్లో ఉన్నారు. ఓహో! ఎవరబ్బా ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని. కనుక ప్రజలకు తెలుసు. ఆయన చెప్పినట్టు కరెక్ట్. ప్రజలకు తెలుసు. ఎవరు చేశారు, ఎవరు చెందారు, ఏం జరిగింది కడప జిల్లాకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆ పేరు చెప్పలేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్కటి మాట్లాడారు కాబట్టి ఆ ఒక్కటే మనం ఆటోమేటిక్గా అర్థం చేసేసుకోవచ్చు. 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆయనకే ఉంది, డిపార్ట్మెంట్ ఆయనకే ఉంది, ఇంటెలిజెన్స్ ఆయనకే ఉంది, విజిలెన్స్ ఆయనకే ఉంది, మొత్తం సెంట్రల్లో రేపో ఆయనకే ఉంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్డీఏ కూటమిలో ఆయనే ఉన్నాడు కాబట్టి వాళ్ళ చిన్నాన్న కేసు కూడా నీరు కార్చే పనిలో నుండి ఆయన చిన్నాన్న కేసు కూడా చేయలేకపోయినప్పుడు రేపు ఉదయం ఈ అక్క చెల్లెమ్మలకు ఏం చేయగలుగుతాడు? చెల్లెమ్మనే కాపాడుకోలేకపోయాడు, చిన్నాన్నే కాపాడుకోలేకపోయాడు. 5 కోట్ల మంది జనాన్ని ఏమైనా కాపాడగలుగుతాడా? మాట తిప్పని మడం తిప్పని మనిషి అని చెప్తాడు కదా. మరి మాట తిప్పని మడం తిప్పని మనిషి మరి ఆ మాట ఎందుకు ధైర్యంగా పలానా వ్యక్తి చేశాడని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఒక్కసారి ఆ డైలాగులోనే అర్థంలోనే ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల్లో ఆయన గవర్నమెంట్లో చెప్పలేకపోయాడు. మరి అందరినీ రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తే మీ గవర్నమెంట్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారా? మీ గవర్నమెంట్లో వాళ్ళ మీద అరెస్ట్ చేశారా? మీ గవర్నమెంట్లో అసలు ఎఫ్ఐఆర్ మీరు చూపించకుండా సిబిఐకి మీరే కదా హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మరి ఆదినాథ్ రెడ్డి గారి పేరుందా? బీటెక్ రవి గారి పేరుందా? ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే మస్ట్ అండ్ షుడ్ అండ్ ఎఫ్ఐఆర్ అనేది ఇంపార్టెంట్ కదా. మరి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు మరి శంకరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? సిఏ శంకరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అలాగే ఆ లెటర్ దాచుకున్నప్పుడు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సునీత హస్బెండ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? తప్పు జరుగుంటే మా చిన్నాన్న కదా మీరు చంపారు, మా చిన్నాన్న కదా మీరు నాశనం చేశారు, మా నాన్న తర్వాత నాన్న కదా మీరు చేశారని ఒక కోపంతో నేను ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? ఎందుకు మీ సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు? అంటే అంత వీక్గా ఉందా మీ గవర్నమెంటు? అంత వీక్గా ఉందా మీ పోలీస్ డిపార్ట్మెంటు? అంత వీక్గా ఉందా మీ విజిలెన్స్ ఇంటెలిజెన్సు? 5 years. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పే. మీరు 3 నెలల్లో మీరు చెప్పలేక 3 నెలల్లో మీరు ఎవరు చేశారో తప్పు చెప్పకుండా మీరు రాజకీయ నాయకులు ఒకటైపోయి మీరు దాన్ని తప్పించుకోవడానికి కోసం కూడా మీది తప్పేరా చంద్రబాబు గారు? మీది తప్పే. మీ రాజకీయాల కోసం జీవితాలు నాశనం చేయకూడదు. ఇప్పటికైనా మీ గవర్నమెంట్ వస్తే ఎవరు చంపారో ఇమ్మీడియట్గా సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పటికీ సిబిఐ తేల్చలేకపోతుందంటే ఆ కేసుని ఈరోజు పులివెందులో ఎంత స్ట్రాంగ్ ఉందో ఎంత గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప ఆయన నేను చేయలేదు అంటే కూడా కరెక్ట్. ఇప్పుడు వివేక హత్య కేసు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరలోనే శిక్ష పడాలంటూ కూడా కొత్త కోణంలో మాట్లాడుతున్నారు జగన్. మరి అంటే ఇది ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆయన చేసినటువంటి ప్రయత్నం అంటారా? ఎలా భావిస్తారు? మీరేం చెప్తారు? దోషులు ఎవరో తెలియకుండా శిక్ష పడాలంటే 5 సంవత్సరాల నుంచి మీరు దోషులు చెప్పుంటే శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల నుంచి మీరు చెప్పలేదు, ముందున్న 3 నెలలు చంద్రబాబు గారు చెప్పలేదు. మీరిద్దరూ చెప్పకుండా పాప మా అమ్మాయి అక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ తెలంగాణలో కేసు తీసుకొచ్చి నానా బాధలు పడుతుంది కదా. మీ సొంత చెల్లెలు కదా, మీ చెల్లెలకి మీ తోడబుట్టిన చెల్లెలు సపోర్ట్ ఉంది కదా. మన వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముదామా? మీ మాటలు నమ్ముదామా? 5 సంవత్సరాల్లో సొంత బాబాయ్ ఎవరు చంపారో తెలియలేని పరిస్థితిలో మీ గవర్నమెంట్ ఉందా? అలాంటప్పుడు 5 కోట్ల మంది అక్కల్ని చెల్లెమ్మల్ని అన్నల్ని మీరు ఎలా కాపాడగలుగుతారు? మీ సొంత చిన్నాన్ని చంపిన వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు కదా. ఎవరిని మీరు శిక్ష పడాలో మీరు పేరు చెప్పండి. ఇప్పటికైనా ఈ సిద్ధం సభలో ఎవరు చంపారో వాళ్ళ మీద శిక్ష పడాలి. ఇదిగో పేరు మీకు ధైర్యం ఉంటే, మీ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఈ పేర్లు చెప్పి సిబిఐకి ఇవ్వండి. చేయలేనప్పుడు గవర్నమెంట్ వైఫల్యం పొందింది. మా గవర్నమెంట్ ఆల్రెడీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందింది. ఎవరు చంపారో మాకు తెలియలేదు కాబట్టి మేము సిబిఐకి ఇచ్చాం. సిబిఐ వారు నిగ్గు తేలుస్తారు, వాళ్ళు శిక్ష పడుతుంది. మా గవర్నమెంట్లో మేమేమి చూడలేకపోయామని ఒక్క మాట చెప్పండి, అయిపోతుంది. అంతే తప్ప ఏ రోజు వాళ్ళు శిక్ష పడాలి వీళ్ళు శిక్ష పడాలి. సిబిఐకి 2 విషయాలు. అయితే మీరు పేర్లు ఇవ్వండి, లేదనుకుంటే సిబిఐ చూసుకుంటుంది. మా వల్ల కాలేదు 5 సంవత్సరాలు. మా చిన్నాన్నని ఎవరు చంపారో కూడా చెప్పలేకపోయాం కదా. ఐఎమ్ సారీ అని ఒకటనే మాట చెప్పండి. ఈ సిద్ధం సభలో ఎక్కడైనా చెప్పగలుగుతారేమో చూద్దాం. చెప్పకపోతే ఈ 2 ప్రజలు నిర్ణయించుకోవాలి.
సరే ఎలా ఉండబోతున్నాయి అంటారు ఫైనల్‌గా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు ఎలా ఉండబోతాయంటారు? ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఒక 3 నెలల నుంచి 3 నెలల ముందు టీడీపీ, జనసేన బంపర్ మెజార్టీతో గెలుస్తుందని సర్వేలున్నాయి. ఇప్పుడు వీళ్ళ పొత్తుల్లో భాగంగా అసంతృప్తులు గానీ, ఇంకోటి గానీ పబ్లిసిటీలో గానీ, అన్నిటిలో గానీ, కార్యకర్తలు గానీ, క్యాండిడేట్‌లో గానీ, అన్నిటిలో కూడా వెనకబడిపోయి, వాళ్ళు ముందు అసలు బాగా 23 సీట్లకు వచ్చినోళ్ళు ఈరోజు మంచి పెర్ఫార్మెన్స్‌తో ముందుకొచ్చేసి, ఆళ్ళేసిన పాచికల్లో కొంతమంది టీడీపీ‌వోళ్ళు గానీ, ఇంకోళ్ళు గానీ పడిపోయి, దాంట్లో నష్టానికి వచ్చి నువ్వా నేను అన్నట్టు ప్లేస్లో ఉన్నారు. ఈ 50 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పర్ఫార్మెన్స్ చేసి ఆ దేవుడు కరుణిస్తే ఏమైనా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్ ఏమైనా వస్తే అదృష్టం. అది దేవుణ్ణి కరుణించాలి. ఎందుకంటే తెల్లారితే గుడ్ ఫ్రైడే, అందుకని ఆ యేసుప్రభుని కరుణించాలి తప్ప ఏమి నాకు తెలిసైతే అంత ఈజీ కాదు. నువ్వా నేను అన్నంత ప్లేస్లో ఉంది. ఇప్పుడు నేనేదో అబద్ధం చెప్పేసి రాత్రి మళ్ళీ వచ్చేసే సీట్లు అనేది తప్పు. ఉన్నది అంటే జనాలు అంగు ఉన్నది వచ్చేటువంటి చెప్పాలి. అవకాశాలున్నాయంటారా? హంగు రాదు. ఎవరో ఒకరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే నువ్వా నేనా వస్తది తప్ప ఇంతకు ముందులా 150 సీట్లు వస్తాయన్నమాట కష్టమే ఉంది. ఎందుకంటే చేతులారా ఓ వీలు పక్క చేసుకున్నారు. జగనేమో అంటే నో, నో, 175 నో. సీట్లకి వాళ్ళు 175 నూట నేనే నాకొస్తాయి. నేనే కొట్టి చూపిస్తానంటూ కూడా ఛాలెంజ్‌లు ఒక మాట విసురుతున్నారు. అమ్మా. ఆయన 175 గెలుస్తున్నా ఆయన చెప్తాడు. హ్మ్. చంద్రబాబు గారు 175 గెలుస్తున్నట్టాడు. మన ఈ 175 మన ఎవరు పేరు ఏం పేరు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నట్టారు. బీజేపీ 175 గెలుస్తున్నట్టారు. మా కేఏ పాల్ గారు 175 గెలుస్తున్నట్టారు కదా. షర్మిలక్క 175 గెలుస్తున్నట్టుంది. ఇంకా వాళ్ళు నిజాయితీగా వాళ్ళు 25 సీట్లు అడిగారు, 5 ఎంపీలు అడిగారు. ఇంకా దాంట్లో నిజాయితీ కనబడుతుంది. అనగా నేను అలా సపోర్ట్ చేస్తున్నాను అనుకోక నేను ఆ పార్టీలో కూడా లేను. అలాగే సిపిఎం 175 అడుగుతుంది. మన జేడీ లక్ష్మణ్ గారు 175 సీట్లు గెలుస్తూ ఉంటున్నారు. అంటే గెలుస్తాం అనడంలో తప్పేం లేదు, గెలవాలి కదా. హ్మ్. మా కేఏ పాల్ గారు 175 గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తానని చెప్తున్నాడు. హ్మ్. మరి ఆయన గెలుస్తాడా, లేకపోతే వీళ్ళు గెలుస్తారా? ఎవరు గెలుస్తారో చూసుకోవాలా. కాకపోతే 175 గెలుస్తాననుకుంటే కుప్పం ఆయన ఓడిపోతాడు అనుకుంటే ఈయన పులివెందులు ఓడిపోతాడా? పులివెందుల వాడరు, కుప్పం వాడరు, పిఠాపురం వాడరు, ఈ 3 వాడు కదా. హ్మ్. రాజమండ్రి ఎంపీ సీటు వాడదు. ఈ 4 కన్ఫామ్. తర్వాత సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయో చూసుకుందాం. ఈ 4 కన్ఫామ్ కదా. కుప్పం వీళ్ళు ఓడించలేరు, పులివెందులను వీళ్ళు ఓడించలేరు, హ్మ్. పిఠాపురంని ముద్రగడ పద్మనాభాలు 100 మంది వచ్చినా ఓడించలేరు. కనుక పురంధేశ్వరి గారిని ఓడించలేరు. ఈ 4 తర్వాత మన సీట్లు లెక్కేసుకుందాం కదా. అప్పుడు 175 రావు కదా. 175 నాయకుడు అడుగుతున్నాడు. జనాలు ఎన్ని ఇస్తారని చూద్దాం. హ్మ్. నాయకులు 175 అడుగుతున్నారు. అందుకని కేఏ పాల్ గారి నుంచి అందరూ 175 అడుగుతున్నారు. నేను కూడా అడుగుతానమ్మా గెలుస్తానని. ఇండిపెండెంట్లు అడగరా? వాళ్ళు కూడా గెలాలనే కదా వస్తారు. కనుక ప్రతి వాళ్ళు గెలవాలనే వస్తారు. సినిమా హిట్ కొట్టాలనే తీస్తాం సినిమాని. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది బొమ్మ హిట్ ఆ ఫ్లాప్ అనేది. ఈరోజు డీజే టిల్ ఉంది, రేపు సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు నేను చెప్పగలనా, నువ్వు చెప్పగలవా? సూపర్ హిట్ అయినా ఆయన తీసాడు, సూపర్ హిట్ అయినా బ్యానర్ చేసింది, సూపర్ హిట్ అయినా జనాలు అనుకుంటున్నారు, అభిమానులు అనుకుంటున్నారు. రేపు ఉదయం తర్వాత కదా దానికోసం డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, ఈ రీడ్లో తప్పు జరిగింది, ఈ సీన్లో తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది. సేమ్ రాజకీయం కూడా అంతే. ఎక్కడ తప్పు జరిగిందో మేము మళ్ళీ చదివి చూసుకుంటామని రాజకీయ నాయకులు చెప్తారు. ఎక్కడ తప్పు జరిగిందో మళ్ళీ రిపీట్ కాకుండా తప్పు చేసుకుంటాం, అభిమానులు ఎక్కువగా ఊహించేసుకున్నారని వాళ్ళు చెప్తారు. అలాగే ఇదే ఉంటుంది. ఇవన్నీ రాజకీయానికి సినిమా ఫీల్డ్కి ఎందుకు ముడికలిపానంటే సినిమా ఎలాగో రిలీజ్ అయిన తర్వాత మా రాజకీయం అంతే. హ్మ్. కనుక ఈ రాజకీయంలాగా అన్నీ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఎవరు గెలుస్తారనేది మే 13 తర్వాత తెలుస్తుంది. మే 13 అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు. కానీ నువ్వా నేనా అన్నంత సీట్నే ఉంది తప్ప ఒక్కరే గెలుస్తారు వన్ సైడ్ అయితే నాకు తెలిసి లేదు. హ్మ్. సో ఇదండి విన్నారు కదా. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఇలాంటి కొత్త కొత్త కోణాల్లో మలుపైతే తీసుకుంటుంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన అయితే అలయన్స్ పెట్టుకున్నారు. మరి నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఉంది అక్కడ అంటున్నారు మన ప్రొడ్యూసర్ నటికుమార్ గారు. మరి చూడాలి ఎవరు గెలుస్తారు, ఎవరు ఆ స్థానాన్ని దక్కించుకుంటారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరు చేరువ అవుతారనేది చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్.